లే. అరే నీ కూడా దెబ్బలు తగిలినట్టున్నాయి, ఏది చూడండి. నాకేం తగలేదులే. అరే చూడండి, తగలేదని చెప్తున్నాను కదా. అరే చూడండి కార్తీక్, మాలిని నీకు కూడా దెబ్బలు తగిలాయి కదా. ఏం తగలేదంటుంటే. చెప్తే అర్థం కావట్లేదు నీకు? నాకు దెబ్బలేం తగలేదు. చూడండి కార్తీక్. అవునా, అయితే సర్లే, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయి. కూర్చో. ఇంత శ్రద్ధగా నువ్వు నాకు ఫస్ట్ ఎయిడ్ చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు తెలుసా. ఆడవాళ్లకుండే శ్రద్ధ మగవాళ్లకుండదంటారు, కానీ నిన్ను చూస్తుంటే అది రాంగ్ అని చాలా క్లియర్ గా ప్రూవ్ అవుతుంది కార్తీక్. థ్యాంక్ యూ. వర్క్ చేసుకోకుండా ఎక్కడికి? ఇది కూడా వర్కే బాస్. వీణా ఫైల్స్ చెక్ చేసి స్టాక్ అప్రూవల్ ఇవ్వాలి కదా. ఓ ఓకే ఓకే, నువ్వు వెళ్ళు. నిజం చెప్పు, నన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నావు కదా. వెళ్ళి పని చూడు ప్లీజ్, పో. ఏం మాట్లాడినా తప్పే, ఏ మనిషి ఏమో. ఐ కమ్ ఇన్ వీణా. ఆల్రెడీ లోపలికి దూరేసావుగా, ఇక కమిన్ నన్ను అడగడం దేనికి? బయట నిలబడి మే ఐ కమిన్ అని ఎవరైనా అడుగుతారు, లోపలికొచ్చి అడగడమే కదా ఈ మాలిని స్పెషాలిటీ. వీణా, ఇవి ఈ కంపెనీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఫైల్స్, ఒకసారి చెక్ చేసి పంపించు. అలాగే నెక్స్ట్ అప్రూవల్ చేయాల్సిన స్టాక్ డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి, ఒకసారి చూడు. అన్నీ చెక్ చేస్తానులే గాని, ఏంటి చేతికి బాగా దెబ్బ తగిలినట్టుంది? అవును వీణా, అసలు వర్క్ చేయడమే కష్టం అనిపించింది. హ్యాండ్ అంతా పెయిన్. పాపం కార్తిక్ నేను ఇబ్బంది పడుతుంటే చూసి తట్టుకోలేకపోయాడు. అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి డాక్టర్గా మారిపోయి తానే స్వయంగా ట్రీట్మెంట్ చేశాడు. నువ్వు కూడా చూసావు కదా. నేను చూడడం ఏంటి? అదే, కావాలంటే మా క్యాబిన్ సీసీ కెమెరా ఫుటేజ్ లో నువ్వు కూడా చూడొచ్చని చెప్తున్నాను. నా దరిద్రాన్ని నేనెందుకు మళ్ళీ చూస్తాను? అవును మళ్ళీ, నువ్వెవరినైనా లవ్ చేసావా?
లవ్ అంటే పోనీ ఎవరినైనా ఇష్టపడ్డావా? ఇప్పటికైతే అది జస్ట్ ఇష్టమో లేక లవ్వో నాకు తెలీదు, కానీ ఒక్కరితో మాత్రం ఈ మధ్య ఎవరితో లేనంత క్లోజ్ గా ఉంటున్నాను. అతనెవరో తెలుసుకోవచ్చా? ఎవరంటే ఆ, ఆ, అతనెవరో నిదానంగా నీకే తెలుస్తుందిలే, కానీ అన్నట్టు నువ్వు ఎవరిని లవ్ చేయలేదా వీణా? రిషిని లవ్ చేసే పెళ్లి చేసుకున్నావా? చిచి, రిషిని నేనెందుకు లవ్ చేస్తాను? అదేంటి అలా అనేసావు? లవ్ లేకుండానే రిషిని పెళ్లి చేసుకున్నావా? కొంప తీసి మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి బలవంతంగా మీ పెళ్లి చేశారా ఏంటి? అదేం లేదు, కానీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. అతనెవరో చెప్పు. తొందరలోనే తెలుస్తుందని చెప్పాను కదా. అన్నట్టు నువ్వు కార్తీక్ బావా మరదలు కదా, నీకు కానీ కార్తీక్కి కానీ అలాంటి ఫీలింగ్స్ రాలేదా? ఐ మీన్ ఒకరినొకరు ఇష్టపడడం కానీ, లవ్ చేసుకోవడం కానీ, పెళ్లి చేసుకోవాలనుకోవడం కానీ, ఇంకా నీకెప్పుడు తనని మిస్ చేసుకున్నాననే ఫీలింగ్ కలగలేదా? నిజంగా బావని మిస్ చేసుకున్నాను. అయినా నీ బ్యాడ్ లక్ వీణా. కార్తీక్ లాంటి జెంటిల్మెన్ ని పక్కన పెట్టుకుని రిషిని పెళ్లి చేసుకున్నావు. బట్ రిషిని పెళ్లి చేసుకోవడం వల్లే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావులే. ఒక రకంగా నీ మంచికే ఇలా జరిగింది. అలాగే నాకు మంచి జరిగింది. ఏంటి ఏమన్నావు? నేనేమన్నాను? అదే, నీకేదో మంచి జరిగిందన్నావు కదా, నీకేం మంచి జరిగింది? అలా అన్నానా? లేదే, నేను అలా ఏం అనలేదే. హలో వేద, ఏంటి ఆఫీస్కి రాలేదు?